వాళ్ళేమైనా నువ్వు తినే కంచంలో మట్టేమైనా పోసారా? అయ్యయ్యో, నువ్వేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? ఎందుకంటే నువ్వు చేసింది పెద్ద తప్పు. రవి, నువ్విప్పుడు అత్తయ్యని మాత్రం పిలుస్తున్నావా లేక? అమ్మా, ఇప్పుడు అందరూ నాతో వస్తున్నారా లేదా? నేను చెప్పేది వినలేదు కదా. ఇప్పుడు నా కొడుకు రవి అడుగుతున్నాడు, వస్తున్నారా లేదా? అమ్మా, నేను చెప్పింది వింటావా లేదా అమ్మా? మామయ్య, అల్లుడు వెళ్దాం పద, అల్లుడు వెళ్దాం. అమృత వెళ్దాం పద, అందరూ రండి, పోదాం రండి. జాన్సమ్మా, మీరు రూమ్లో పడుకోండమ్మా, మేమంతా ఇక్కడే పడుకుంటాం. ఏ నాకు మాత్రం ఏంటి స్పెషల్? అందరం ఇక్కడే కలిసే పడుకుందాం. జాన్సమ్మా, ఆ రూమ్ కిటికీ తెరిస్తే చల్లగా గాలొస్తుంది, ఫ్యాన్ కూడా చాలా స్పీడ్గా తిరుగుతుంది. మీరు వెళ్ళి అక్కడ పడుకోండి, మేమంతా ఇక్కడ పడుకుంటాం. ఓ, అంటే మీకెవ్వరికీ ఒక్కబోయిదా? నాకు మాత్రం ఎక్కుబోస్తుందా? లేదు జాన్సమ్మా, అదేంటంటే మీరందరూ నన్ను చాలా కంఫర్ట్గా చూసుకోవాలనుకుంటున్నారు, కానీ నా జీవితం దీనికంటే కింద నుంచి మొదలైంది. ఎండ, వేడి, దుమ్ము అని అన్నింటినీ దాటుకుంటూనే నేనిక్కడి వరకు వచ్చాను. కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. నాకు అందరితో ఒకటిగా ఉండడమే సంతోషం. లేదు జాన్సమ్మా, మా వల్ల మీరు కష్టపడుతున్నారు. నా వల్ల, నా చుట్టూ ఉన్నవాళ్ల వల్ల నువ్వు ఎంతో కష్టపడ్డావు కదా బంగారి. దాని ముందు ఇదొక లెక్కే కాదు. సరే పడుకుందామా? నాకు తలగడ కూడా అక్కర్లేదు. 2 చీరలు మడిచివ్వండి, నేను అలాగే పెట్టుకుని నిద్రపోతాను. జాన్సమ్మా ప్లీజ్, ఇంటికి వెళ్ళండి జాన్సమ్మా. నేను వచ్చేసాను, మీరు వచ్చేశారు. మావయ్య ఎంత బాధపడతారు? ఆయన ఒక్కరే అక్కడే ఉండలేరమ్మా. కష్టపడాలే బంగారి. జయరాం ఉండగానే కదా ఇదంతా జరిగింది. జయరాం అక్కడ ఏం చెయ్యలేకపోయాడు కదా. మరి కష్టపడిని మరేం పర్వాలేదు, వదిలే. సరే అందరూ పడుకోండి, పడుకోండి, నిద్రపోదాం. జాను, జాను, ఏంటి ఇది? ఏంటత్తయ్యా, మీ పాటికి మీరు వచ్చేసి ఇక్కడ ఉండిపోతే ఎలా? మీరు లేకుండా మేము ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలమా చెప్పండి? ఈ ఇంట్లో ఏదో అనుకోకుండా ఒక గొడవ, అందుకని తను పెట్టెతో వెళ్ళిపోయింది. తన వెనకాలే మీరు వచ్చేస్తే ఎలా అత్తయ్యా? ఏంటి మీనా, ఇప్పుడు మాత్రం మాట్లాడడానికి నోరు లేస్తోందే? నీకు ఇంత తెలివిగా మాట్లాడడం తెలుసని ఇప్పుడే నాకు తెలుస్తోంది. అత్తయ్య ప్లీజ్ దయచేసి బయలుదేరండి. ఏ నువ్వు మాత్రమే మాట్లాడతావా? మీ అన్న, నీ కోడలు, చెల్లెల్ని, అన్నన్ని మాటలంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ కోడల్ని ఎవరైనా ఏమైనా అంటే ముందు నీకే కదా కోపం రావాలి. నువ్వు కదా తనకి అడ్డుగా నిలబడి తీరాలి.
అన్ని అవమానాలు చేసి వాళ్ళని మాట్లాడినిచ్చి నువ్వు వేడుక చూస్తూ నిలబడ్డావు కదా. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? మరి నీకే గనక ఈ సమస్య వచ్చుంటే బంగారి వదిలేసుండేదా? నిన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకక్కడే సమాధానం చెప్పేది. ఝాన్సీ అమ్మా, అక్కడ జరిగిన పరిస్థితిలో ఆ అమ్మాయి దొంగ అని మేము తప్పుగా అనుకున్నాము. తను కాదని తెలియగానే మేమేమీ మాట్లాడలేదు. ఓ, అప్పుడు కూడా మీరు నిందలు వేసినందుకు, తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పరు కదా. ఇప్పుడు మీరే పెద్ద మనసు చేసుకుని బంగారిని పిలవడానికి వచ్చారు కదా, అంతే కదా. మీనా, ఒక్కటి గుర్తుపెట్టుకో, బంగారి నేను ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి, నా వారసురాలు. బంగారికి ఆ ఇంట్లో మర్యాద ఇవ్వకపోతే అది నాకు ఇవ్వనట్టే అర్థం. అయ్యో అత్తయ్య, అలాంటిదేమీ లేదు. మిమ్మల్ని కాదని మేమెక్కడికి వెళ్తాం, ఏం చేయబోతాము? ఆ ఇంటికి ప్రాణమే మీరత్తయ్యా. అలాగా? అది ఎప్పుడు అర్థమైంది నీకు? నేనిక్కడికొచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ ఇంటికి ప్రాణం బంగారిని. అది నీకు అర్థం కాలేదు, అదే సమస్య. అమ్మా, ముందు అందరం ఇక్కడ నుంచి బయలుదేరుదాం. ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు. ఏ, ఇక్కడేమైనా దయ్యాలు భూతాలు ఉన్నాయా? జయరాం, ఆ ఇంటి కంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది. మీరంతా బయలుదేరండి. అమ్మా, ఏంటమ్మా మీరింత మొండిగా ఉంటే ఎలా అమ్మా? ఏంటి, నేను మొండిగా ఉండడంలో తప్పే ఉంది? బంగారి కుటుంబం కోసం నేనుంటాను. నీ భార్య, వాళ్ళ అన్న, వదిన అందరూ బంగారికి క్షమాపణ చెప్పాలి, వాళ్ళ కుటుంబానికి కూడా. ఆ తర్వాత నేను వస్తాను. అత్తయ్య, మేమెలాగా వాళ్ళని క్షమాపణ అడగాలి వెళ్ళి? ఇదంతా అయ్యే పనేనా? మావయ్య, మీతో నేనేం చెప్పి తీసుకొచ్చాను? మీరు తప్పు చేశారు. తప్పు చేస్తే క్షమాపణ అడగాలి. ఇదే దొంగతనాన్ని మీ అమ్మాయి వెన్నెల మీద బంగారినో తన కుటుంబమో వేసుంటే మీకెలా ఉండుంటుంది? మీరు క్షమాపణ అడగకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను.